ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. దేవుని ఇంటి, మీరు ఇల్లు కట్టుకుంటారు, ఏమని చెప్తారు? ఇది మా ఇల్లు అండి అంటారు. మీరు కట్టుకున్నారు కదా, ఇది మా ఇల్లు అండి అంటారు. దేవుడు కట్టిన సంఘానికి దేవుడు ఏమని చెప్తాడు? ఇది నా ఇల్లు అంటాడు. ఆ ఇంటికి గోడలో రాళ్ళు ఎవరు? నువ్వు నేను. దేవుడు కట్టుకున్నాడు ఆ ఇల్లు. దేవుడు కట్టుకునేటువంటి ఆ ఇంటిలో దేవుడు ఉంటాడు. ఆ గోడ నువ్వు నేను. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. నా ఇక్కడ మూలరాయి ఎలా పనిచేస్తుందో చెప్తాను. మరి మీలో ఎంతమంది తాపీ వాళ్ళని చూసారో లేదు నాకు తెలియదు. తాపీ వాళ్ళు ఏం చేస్తారంటే గోడ కట్టేటప్పుడు ముందు ఒక స్టోన్ పెట్టుకొని దాన్ని ఆధారం చేసుకొని దారాలు పెట్టుకొని కట్టుకుంటూ వెళ్తారు. యూనో దట్ కదా. ఆ తర్వాత వాళ్ళు ఒక కర్ర ఉపయోగిస్తారు. ఆ కర్రను ఎందుకు ఉపయోగిస్తారంటే, ఇప్పుడు ఇది ఇటుక అనుకోండి, ఆ ఇటుకల పక్కన అన్నీ పేర్చుకున్న వెళ్ళిన తర్వాత ఈ కర్ర పెట్టి ఇటుక ఏదైనా కొంచెం లోనకుందనుకోండి బయటకు లాగుతారు. బయటకు ఏదైనా ఇటుక ఉందనుకో కొట్టి లోనకు తోస్తారు. ఎందుకనంటే ఈ కార్నర్ స్టోన్ విల్ సెట్ ద మెజర్ ఫర్ ఆల్ ద స్టోన్స్. మీకు అర్థమైంది కదండి. ఒక్క స్టోన్ బయటకు వచ్చింది అనుకోండి బాగోదు, ఒక్క స్టోన్ లోనకి వెళ్ళింది అనుకోండి బాగోదు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన కట్టుకునేటువంటి ఆ ఆలయంలో మనల్ని పెట్టినప్పుడు కొంతమందిని బయటికి లాగుతారు, కొంతమంది లోనకు తోస్తారు. మనలో కొంతమందికి రాము పాము, అందుకే మందిరం అందంగా కనబడదు. ఆ బిల్డింగ్కి స్ట్రెంగ్త్ ఎప్పుడు వస్తుందంటే ఆ కర్ర ప్రకారం కట్టుకుంటూ వెళ్తే. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ మెజర్, జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ మోడల్, జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ క్యానన్. ఆయన పెట్టుకోవాలి. ఆయన చూడండి, ఆయన ప్రకారం మనం ఉండాలి అని అంటున్నాడు. వీఆర్ బిల్ట్ టుగెదర్. ఆ విధంగా బిల్డింగ్ టుగెదర్ అని అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను ఒక రాయి, అయ్యగారు ఒక రాయి, అయ్యగారు ఒక రాయి, అయ్యగారు ఒక రాయి, మేము నలుగురు 4 రాళ్ళు. 4 రాళ్ళు ఎందుకు పనికి వస్తాయి? పనికిరావు. ఈ 4 రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెడితే గట్టిగా అయిపోద్ది. మన సంఘం ఎందుకు చిన్న భిన్నం అవుతుందో తెలుసా? కలవట్లేదు మనం. వీఆర్ నాట్ బిల్ట్ టుగెదర్. నేను మొదట 6 పాయింట్లు చెప్పానే, అది ఇండివిజువల్గా జరగాలి. ఇండివిజువల్గా పుట్టాలి, ఇండివిజువల్గా పెరగాలి, ఇండివిజువల్గా డిజైర్ ఉండాలి, ఇండివిజువల్గా డైట్ ఉండాలి, ఇండివిజువల్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇండివిజువల్గా ఎలిమినేట్ చేసుకుంటాలి. అవి ఇండివిజువల్. కానీ సంఘములోకి వచ్చిన తర్వాత ఇట్స్ గ్రూప్. ఒక్కొక్క రాయిని తీసుకొని చెక్కి గోడలో పెడితే ఆ పూర్తి వస్తుంది. యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ బిల్డింగ్. మరి ఎందుకు ఇతరులతో కలవలేకపోతున్నావు? వై? వాట్ ఈస్ ద డిఫరెన్స్? నువ్వు అదే క్రీస్తులో పుట్టిన వ్యక్తివైతే, అదే క్రీస్తు వాక్యములో ఎదుగుతున్న వ్యక్తివైతే, అదే వాక్యాన్ని కోరుకునే వ్యక్తివైతే, అదే పాలను నువ్వు డైట్గా చేసుకున్నట్లయితే, అదే అనుభూతి గుండా నువ్వు వెళ్తున్నట్లయితే, అదే ఎలిమినేషన్ గుండా వెళ్తున్నట్లయితే, వై ద డిఫరెన్స్? ఎందుకని కొట్లాట్లు? ఎందుకని విభేదాలు? మేబీ తిరిగి జన్మించలేదా? మేబీ ఆకలి చచ్చిపోయిందా? మేబీ వాక్యము నీలో లేదా? దెన్ ద చర్చ్ ఈజ్ డివైడెడ్. కానీ దేవుని సంఘం అలా ఉండకూడదు. దే ఆర్ బిల్ట్ టుగెదర్. 9వ వచనం చదువుతున్నాం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మొదట వీఆర్ బిల్ట్ టుగెదర్. రెండోది వీఆర్ బౌండ్ టుగెదర్. మనము ఒకరితో ఒకరు పెనవేసుకొని ఉండాలి. ఇఫ్ యు ఆర్ నాట్ బౌండ్ టుగెదర్ వీ కెనాట్ బి స్ట్రాంగ్. బౌండ్ టుగెదర్ అన్నదానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. పౌలు భక్తుడు తన మానవ శరీరాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఎముకలు కలిసి ఉంటాయి, అప్పుడే స్ట్రెంగ్త్ వస్తుంది అన్నాడు. అది నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ నా జీవితంలో ఒకటి జరిగింది. అప్పుడు చెప్తాను ఏం జరిగిందో. నేను ఒకసారి ఇదే విజయవాడలో దిగడానికని బెంగళూరులో వాల్వో బస్ ఎక్కా. పొద్దున్న 5 గంటలకు దిగాలి. ఇక్కడ
నేను మామూలుగా 3 గంటల దాకా అటు ఇటు లేస్తూ ఉన్నాను. సర్వసాధారణంగా అప్పుడే నిద్ర వస్తే పడుకుని పోయాం. అర్థమైందన్న, ఓల్వో బస్సులో ఎక్కి పడుకొని నిద్రపోతున్నా. అయితే నేను రైట్ సైడ్ కూర్చున్నా. నేను కళ్ళు తెరిచి చూశాను. అప్పుడే సూర్యుడు వస్తూ ఉన్నాడు నెమ్మదిగా. కళ్ళు తెరిచి చూసా, గన్నవరం ఎయిర్పోర్ట్ కనబడుతుంది. అర్థమైందండి. అంటే అర్థం ఏంటి? విజయవాడ దాటి వెళ్ళిపోయాను. నేను వెంటనే అరే విజయవాడ దాటి వెళ్ళిపోయాను, గన్నవరం వచ్చిందన్న. నా పక్కన ఎంత లావుడు ఉన్నాడు. అవునా సార్ అని ఆడుకోడు లేచాడు. నేను కొంచెం యంగ్ కదా, స్మార్ట్ కదా, గబగబా అని తోసుకొని డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, డ్రైవర్ ఏందా విజయవాడలో దిగాలి మేము, నువ్వు ఏంటి ఎలా తీసుకొచ్చావంటే, వాడేం చేశాడు, 130 వెళ్తాను, వాడు కస్సని బ్రేక్ నొక్కాడు. నొక్కితే నేను దబేల్ మన డాష్ బోర్డు గుద్దుకున్నా. ఎంతలా ఉంటాడే, ఆ నా మీద పడ్డాడు. నిజం ఒట్టు. అయితే ఇక్కడ బాగా దెబ్బతలింది, డాష్ బోర్డు దెబ్బతలి. నేను దిగి నేను ఆటో ఎక్కి మొత్తానికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత చెయ్యి లేవట్లా. నేనేదో పల్లెటూరు వెళ్ళాలి, అక్కడెక్కడో ఆ పల్లెటూరు నున్న దాటిన తర్వాత వస్తుంది, నూజిగుడి దాటి రూట్లో. అర్థమైందా, అక్కడికి వెళ్ళాలి. అయితే అక్కడికి వెళ్తే సార్ బాగా చెయ్యి నొప్పి వస్తుంది, ఇలాగ దొబ్బోడు మీద పడ్డాడు, నేను బస్సు మీద పడ్డాను అని చెప్తే ఆయన పాపం ఆ ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ తప్పి చెవడలేడు. ఆడి దగ్గర తీసుకెళ్తే ఆర్ఎంపీ డాక్టర్ చేయత ఇంకో చేత ఇంకో అని ఇంజక్షన్ ఇచ్చి పంపించాడు. నిజం, ఆ నొప్పి తెలియట్లేదు, బాగానే ఉంది. 2 రోజులు అయిపోయింది మీటింగ్లు. నేను ఇంటికి వెళ్ళా. వారం 10 రోజులు అయిపోయిన తర్వాత ఇది బాగా నొప్పి వస్తుంది. ఇక బెంగళూరులో నా భార్య ఏమో బ్యాప్టిస్ట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన ఎక్స్రే అవన్నీ చేసి, ఆయన డాక్టరు నుజువుడైనా తెలుగుడే, మనకు బాగా తెలిసినోడు. నన్ను నా మిస్సెస్ని పక్క కూర్చోబెట్టి అమ్మా అన్నాడు. ఏంటి సార్ అని అంటే, అమ్మా అడవిలో పిల్లులు చెట్లు గిట్లు దూకుతాయమ్మా, ఇలాగే చెప్తున్నాను, నేను అబద్ధం ఆడలా. ఆ కుక్కల పైనుంచి కింద దూకుతూ ఉంటాయమ్మా. నా భార్య అమ్మ ఎలాగ చూస్తూ ఉంది. అప్పుడప్పుడు వాటి ఎముకలు ఇరిగిపోతాయి, కానీ తెలియదు వాటికి. 2 రోజులు కుట్టితే తర్వాత మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. సార్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీ ఆయనకి ఇక్కడ ఎముక ఇరిగిపోయిందమ్మా, పైకి లేచింది, 10 రోజులు అయింది కదా, ఇంకెవడేం చేయలేడు. అర్థమైంది నీకు? సార్ అంటే ఏంటనంటే, ఈ ఎముక దీనికి ఇలా టచ్ అయి ఉంటుందమ్మా, పైకి లేచింది, ఇది ఇంకా అతుక్కోదు అంతే, ఏం చేయలేము మనం, అది పైగా ఇక్కడ అని అన్నది. మీరు ఎక్కడికి ఒకటి చూస్తే ఎముక పైకి కూర్చో ఉంటుంది ఇక్కడ కొంచెం. సార్ ఇప్పుడు ఏంటి సమస్య అంటే, ఏమీ లేదు, దీంతో బరువు ఎక్కువ పోయలేడు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ ఎముక టచ్ అయితే ఇది బరువు మోసి ఉండేది, ఇది టచ్ లేదు కదా, మొయ్యలేకపోతుంది. నీ జీవితంలో ఎందుకు మొయ్యలేకపోతుందో తెలుసా? పక్కన వాళ్ళ టచ్ లేదు నీకు, అది విషయం. ఒంటరిగా మనం చేయలేం. మన ఏమన్నా తెలిసిన మా హీరో అంటే రండ్రా సింగిల్గా చూసుకుందాం అంటాను కాదు. కాదా, మనం కలిసి వెళ్ళాల్సిందే అని సింపుల్, మన భాషలో చెప్తున్నా, సింపుల్గా సింగిల్గా వెళ్ళే వాళ్ళం కాదు. బాలీవుడ్ కాదు, హాలీవుడ్ కాదు, ఇదే నిజం. కలిసి ఉంటేనే ఏమైనా చేయగలుగుతాం. వీఆర్ బిల్డ్ టుగెదర్, వీఆర్ బౌండ్ టుగెదర్. ఇక 3వది ఏమన్నాడంటే, దేవుడు ఎప్పుడైతే కలిసి ఉండాలని ఆశపడుతున్నాడో, ఎప్పుడైతే దేవుడు ఒక గుంపుగా ఉండి మనం పెనవేసుకొని ఉండాలనుకున్నావు, అలాంటప్పుడే హీ విల్ బ్లెస్ అస్ టుగెదర్. చాలా బ్లెస్సింగ్స్ సింగిల్కి ఇవ్వలేదు తెలుసా, చాలా బ్లెస్సింగ్స్ ప్రాముఖ్యమైన కార్పొరేట్కి ఇచ్చాడు. ఎక్కడైనా 2-3 నా నామం పేరు చేరి ఉంటే వాళ్ళ మధ్యన ఉంటా. సింగిల్గా ఉంటా ఉండవా? 2-3 ఉంటే బాగుంటుందా, మరి సింగిల్గా ఉంటే ఏం బాగుంటుంది? కనీసం ఇద్దరంటే నువ్వు మీ ఆవిడే ఉండండి. అబ్బో నా ఆవిడ తప్పించి ప్రపంచంలో ఎవరితోనే ఉంటానంటే నేనేం చేయలేను నేను. ఉట్టు అర్థమైంది. కానీ దేవుడే ఉంటాడు తెలుసా, అక్కడే పని జరుగుద్ది. మీ ఇద్దరు కలిస్తే ఏమైనా జరుగుద్ది, ఇలా జరగదు. చర్చ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది తెలుసా? ఇఫ్ 2 believers కమ్ అండర్ ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అప్పుడు జరుగుద్ది. మీ ఇద్దరు కలిస్తే, మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే అప్పుడు బ్లెస్సింగ్ వస్తుంది. బ్లెస్సింగ్ ఎలా వస్తుంది? వద్దు అన్నదాన్ని ఆపేస్తా, ఈ అన్నదాన్ని ఇచ్చేస్తా. ఎంత బ్యూటిఫుల్గా చూడండి. బ్లెస్సింగ్స్ ఆర్ కార్పొరేట్ మెనీ అ టైమ్స్. చాలా సందర్భాల్లో ఆశీర్వాదాలు, దీవెనలు, మన ప్రార్థనకి జవాబు ఆ యొక్క మోకమ్మడిగా కలిసినప్పుడు అవుద్ది. వీఆర్ బిల్డ్ టుగెదర్, వీఆర్ బౌండ్ టుగెదర్, వీఆర్ బ్లెస్డ్ టుగెదర్. That is the purpose of the church. With that intention, God has established church. దేవుడు సంఘాన్ని స్థాపించడానికి అది కారణం. ఇప్పుడు దాకా 2 పాయింట్స్ నేర్చుకున్నాం. ఒకటి ఇండివిజువల్గా చేసేది,
ఇంకోటి కార్పొరేట్గా చేసేది. ఇండివిజువల్గా ఏం చేస్తాం? ఇండివిజువల్గా పుడతాం, ఇండివిజువల్గా పెరుగుతాం, ఇండివిజువల్గా కోరికలు ఉంటాయి, ఇండివిజువల్గా ఆహార పదార్థాలు ఉంటాయి, ఇండివిజువల్గా అనుభవాలు ఉంటాయి, ఇండివిజువల్ ఎలిమినేషన్ ఉంటాయి. 6 విషయాలు ఇండివిజువల్. కార్పొరేట్గా 3 ఉంటాయి. వీఆర్ బిల్డ్ టుగెదర్, వీఆర్ బౌండ్ టుగెదర్, వీఆర్ బ్లెస్డ్ టుగెదర్. ఇఫ్ యు ఆర్ నాట్ బిల్డ్ టుగెదర్, దెర్ ఈస్ నో స్కోప్, దెర్ ఈస్ నో షేప్, దెర్ ఈస్ నో స్ట్రెంగ్త్, దెర్ ఈస్ నో పర్పస్. జీవితానికి అర్థం లేదు. ఒంటరిగా ఏకాకి, ఇది మనకు ఉండేది. కలిసి ఉంటే అక్కడ మనకి బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది మనము కార్పొరేట్గా నేర్చుకున్నాం. బట్ నౌ కమ్స్ టు ది లాస్ట్ పాయింట్. వై గాడ్ ఎస్టాబ్లిష్ దిస్ చర్చ్? దేవుడు ఈ సంఘాన్ని ఎందుకు స్థాపించాడు? 9-10 వచనాలు చదివి నేను ముగిస్తాను. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడి ఉన్నాడు. పేతురు భక్తుడు పెద్ద చదువులేనివాడు ఎప్పటికీ, కానీ దేవుని వాక్యం బాగా తెలుసు. ఇది తన సొంతగా రాసినటువంటి మాట కాదు, పాత నిబంధనలోంచి తీసుకొని వచ్చి రాసినటువంటి మాట. దేవుడు నా సొంత జనమయ్యా మీరు, నా ప్రజలయ్యా మీరు, నా యాజకులయ్యా మీరు, నా సొత్తయ్యా మీరు అని మొట్టమొదటిగా ఎప్పుడు అన్నాడు? నిర్గమాకాండం 19వ అధ్యాయంలో. నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఏం జరిగింది? నిర్గమాకాండం 19వ అధ్యాయం. వాళ్ళు అప్పటికి 10 తెగుళ్ళ తర్వాత, పస్కా పండుగ తర్వాత ఫరో పోండయా అని చెప్పాడు. ఎర్ర సముద్రాన్ని దాటేశారు, మన్నా తినటం మొదలుపెట్టారు, బండలోంచి నీళ్లు తాగటం మొదలుపెట్టారు. వాళ్ళు సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు. 19వ అధ్యాయం సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు. అక్కడ చెప్తున్నాడు, హలో మీరు నా సొత్తు, మీరు నా జనాంగం, మీరు పరిశుద్ధంగా ఉండాలి, ఇతరులతో కలవద్దు, నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను, అక్కడి నుంచి కష్టపడి మోసుకొచ్చాను, నేను అద్భుతాలు చేశాను, అడ్డులు తొలగించాను, అవసరతలు తీర్చాను. ఎర్ర సముద్రం తీర్చా, అడ్డు తొలగించా, మన్నాను కురిపించా, అవసరత తీర్చా, బండలోంచి నీళ్ళు ఇచ్చా, అవసరత తీర్చా, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఐ బ్రాట్ యూ హియర్, యూ ఆర్ మై పొజెషన్, మీరు నా సొత్తు అనే మాట నిర్గమాకాండం 19వ అధ్యాయంలో అంటున్నాడు. చదువుతాను చూడండి. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులకు నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. నువ్వు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పాను. బ్యూటిఫుల్. ఇవి నువ్వు చెప్పాల్సినటువంటి మాట. సో దేవుడు ఇశ్రాయేలుని ఏర్పరచుకున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? త్రూ ఇశ్రాయేల్ ద్వారా ప్రపంచమంతటికి ఆయన మహిమను కనపరచాలని, ఆయన ఉద్దేశాన్ని కనపరచాలని, ఆయన రక్షణ వార్తను అందించాలని. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఫెయిల్ అయింది. అప్పుడు యేసు ప్రభువు ఏం చేశారు? ఆ రక్షణ వార్తను సంఘానికి ఇచ్చాడు. ద చర్చ్ హ్యాస్ బీన్ గివెన్ దట్ రెస్పాన్సిబిలిటీ. సంఘము ప్రపంచానికి వెలుగునివ్వాలి, ప్రపంచానికి ఉప్పునివ్వాలి. మీకు విషయం తెలుసా? ఉప్పు వెలుగుకున్నటువంటి లక్షణం ఏంటో? ప్రపంచంలో 2 సంస్థలు లోనున్న వాళ్ళ కోసం పనిచేయరు. ప్రపంచంలో 2 సంస్థలు లోనున్న వాళ్ళ కోసం పనిచేయరు. అయ్యోండి సార్ అంటారేమో. హోటల్లో ఇడ్లీలు ఎందుకు తయారు చేసుకుంటారు? లోనున్న వాళ్ళు తినేయడానికా? మామూలు పచ్చి భాషలో ఇడ్లీలు ఎవరి కోసం చేస్తారు? బయట వెళ్ళేవాడి కోసం, అవునా కదా? హాస్పిటల్ ఎవరి కోసం కడతారు? డాక్టర్ పడుకోవడానికా? పేషెంట్ పడుకోవడానికి. హాస్పిటల్ కట్టేది బయట ఉండే పేషెంట్లకి, హోటల్లో ఇడ్లీలు తయారు చేసేది బయట ఉండేవాడికి. చర్చ్ ఉంది చూసా, హోటలు హాస్పిటల్. నిజం, మనకు అర్థమయ్యే వాళ్ళు చెప్తున్నా. హోటలు ఇక్కడ ఆత్మీయ ఫుడ్ పెడతారు, బయట వెళ్ళే వాళ్ళు తినేసిపోతారని. రెండోది హాస్పిటల్, అవసరం ఉన్న వాళ్ళు లోనికి వచ్చి దేవుని పొందిపోతాడని. చర్చి ఉండేది చర్చి కోసం కాదు, చర్చి బయట కోసం. చర్చ్ ఈజ్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇన్ ద వరల్డ్ దట్ ఎగ్జిస్ట్ ఫర్ ద నాన్ మెంబర్స్.
ఎవరైతే సభ్యులు కాదో వాళ్ళ కోసం స్థాపించినటువంటి సంస్థ చర్చ్. ఉప్పుకి ఏం లాభం లేదు, కూరకు లాభం. ఉప్పుకి లాభం కాదా, కూరకే. లైట్కి ఏం లాభం కాదు, చీకట్లో ఉన్నవాడికి. సంఘము చీకట్లో ఉన్న సమాజానికి వెలుగునివ్వకపోతే, సంఘము పాడైపోతున్నటువంటి ప్రపంచానికి ఉప్పుగా లేకపోతే, దేవుని ప్రత్యేకమైన జనాంగం ఎలా అవుతుంది? ఇట్ కెనాట్. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ద చర్చ్ హ్యాస్ ఓన్లీ 2 roles. ఒకటి దేశము, ఇంకోటి యాజకులు. రెండోది యాజకులు. యాజకులు ఏం చేస్తారు? పచ్చి భాషలో చెప్పాలంటే పూజలు చేస్తారు, దోపాలు వేస్తారు, అయ్యి చేస్తారు. మనం యాజకులకి ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి, వర్షిప్. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు అని, ఫ్రమ్ దట్ కమ్స్ వర్షిప్. మరి ఆ వర్షిప్లో దేవుణ్ణి అనుభూతిగా పొందిన తర్వాత బయటికి వెళ్ళి చేసే పని ఏంటి? విట్నెస్. ఎ పర్సన్ హూ ఈజ్ వర్షిపింగ్ విల్ ఆల్వేస్ విట్నెస్. ప్రపంచంతో సంబంధం లేదు, ఈ 2 పనులు జరుగుతాయి. నేను 2 మిషనరీల గురించి మీకు చెప్పి ఐ వాంట్ టు క్లోజ్. వర్షిపింగ్, విట్నెసింగ్ గో టుగెదర్ అంటానికి. డిసెంబర్ 13వ తారీఖున మొన్న మధ్యన నాయుడుపేట, నెల్లూరు జిల్లాలో ఉంటుంది, నాయుడుపేటలో లూథరన్ చర్చ్, సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చ్. చాలా చిన్న గుడి, కానీ 140 సంవత్సరాల క్రితం కట్టిన గుడి అది, చర్చ్. నేను నాయుడుపేట 5-6 సార్లు వెళ్ళా. అయితే ఆ చర్చిలోకి వెళ్ళటం అదే మొదటిసారి. జాగ్రత్తమేనండి, చిన్న చర్చ్, ఒక 70-80 మంది పడతారు. అప్పట్లో అంతకంటే పెద్ద చర్చ్ కట్టలా, 70-80 మంది పట్టే చర్చ్ కట్టారు. ఆ చర్చ్లో నేను అంటే అంత పురాతనమైన చర్చ్లోకి వెళ్ళాను అని అనడానికి సర్వీస్ ఏం జరగట్లా, ఎవరు లేరు. ఊరినే పోడియం మీద నుంచుంటే ఎవడో ఫోటో తీసాడు మనం, అంటే మనం ఇంట్లో పెట్టుకోవడానికి. అర్థమైందా? ఉన్నదో చెప్తున్నాను. సరే అలా నుంచున్నా ఫోటో తీస్తామన్నాడు. అయితే ఇక్కడ చూస్తే పోడియం ఎదురుగా సమాధి ఉంది, చర్చి మధ్యలో సమాధి ఉంది. అరే సమాధి ఉందిరా బాయ్ అని అనుకున్నా. అయితే నాకు బాగా తెలుసు ఈ ఏరియాలో ఎవరు మిషనరీగా పనిచేశారో నాకు తెలుసు. అగస్టస్ మిలినస్ అని ఆయన. చూస్తే ఆయన సమాధి. అప్పుడు అనుకున్నా, పాపం ఇంత గొప్ప పరిచయం చేశారని ఆయన సమాధి చర్చి మధ్యలోనే పెట్టుకున్నారు అని అనుకున్నా. సమాధి మీద, రాయి మీద ఆయన ఎక్కడెక్కడ చర్చిలు కట్టారో పేర్లు చూస్తే కొంచెం గుండె దడదడా కొట్టుకుంది. నాయుడుపేట, సూళ్ళూరుపేట, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణుగుంట, తిరుపతి, చిత్తూరు, పుత్తూరు 10 చోట్ల చర్చి కట్టాడు ఆయన. ఒకడే చర్చి కట్టాడు. మరి ఒక్కడే 156 సంవత్సరాల క్రితం వచ్చి 10 చర్చిలు కట్టాడు ఈయన. పైగా అప్పుడు గుర్రం మీద తిరుగుతూ అని అనుకొని, ఈ చర్చి వెనకాలే గుమ్మ ఉందే, ఇలా గుమ్మ ఉంది అక్కడ కూడా. తలుపు తీసుకెళ్ళి లోన కూర్చున్నా. పాస్టర్ గారు కూర్చోవడానికి కట్టుకున్నారు. అక్కడ బర్మా టీకుడ్తో కట్టిన ఒక పెద్ద టేబుల్ ఉంది. టేబుల్ వెనకాల పెద్ద కుర్చీ, పాస్టర్ గారు కూర్చోవడానికి. ఎదురుగా ఎవరన్నా కూర్చోవడానికి 2 చిన్న కుర్చీలు వేశారు. ఆ 2 చిన్న కుర్చీల్లో ఒక కుర్చీ మీద కూర్చున్నా. కూర్చుంటే అటు ఇటు చూస్తే 2 చిన్న సమాధులు ఉన్నాయి. చిన్న సమాధులు ఆఫీస్లో. మీకు అర్థమైందా? సమాధులు తోటి కాదు ఇది. ఆఫీసులో ఇటో సమాధి మధ్యలో నేను కూర్చున్నా. నాకేం పెద్ద భయమే లేదులే, ఏ దెయ్యాలు వస్తాయని. కాకపోతే పాస్టర్ గారిని చూసి, పాస్టర్ గారు ఈ సమాధులా అని అడిగితే బాగోదేమో అని, సార్ ఏంటి సార్ అన్న, సమాధులు సార్ అన్నాడు. సార్ ఆఫీస్ రూమ్లో సమాధులు ఏంటి సార్ అని అంటే, ఆయన చెప్పిన మాటకి తలకాయలా పెట్టుకొని 5 నిమిషాలు ఏడ్చానండి నేను. ఒట్టు ఏం చెప్పాడు తెలుసా? మిషనరీ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు చచ్చిపోయారండి, వాళ్ళని ఎక్కడ పాతి పెట్టేసి ఇక్కడే ఉండి పరిచయం చేశారు సార్ ఆయన. మీకు అర్థమైందండి? అర్థమైందా? వాళ్ళ పిల్లలు చచ్చిపోతే ఇక్కడ ఉండకూడదని వెళ్ళిపోలే ఆయన. ఆ పిల్లల్ని ఆయన రోజు కూర్చొని దేవుని వాక్యం ధ్యానం చేసుకుని ఆఫీస్ రూమ్లో సమాధి చేసి వాళ్ళ మధ్యన కూర్చొని దేవుని వాక్యం చదివి ప్రపంచానికి వాక్యాన్ని బోధించాడు ఆయన. దట్స్ వర్షిప్ అండ్ విట్నెస్. దట్స్ వర్షిప్ అండ్ విట్నెస్. మన జీవితాల్లో అది ఉందా? లేదా? రెండో ఎగ్జాంపుల్, నన్ను ప్రభావితం చేసినటువంటి విషయాలు. హైదరాబాద్కి వరంగల్కి మధ్యన జనగాం అనే ఒక ఊరు వస్తుంది. ఆ ఊరికి 4-5 సార్లు వెళ్ళాను నేను. ఒకసారి వెళ్ళినప్పుడు ఒక చర్చి వాళ్ళు పిలిచారు. ఆ చర్చిలోకి వెళ్తున్నప్పుడు పైన బోర్డు చూస్తే ఉన్రుఫు బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఉంది. ఉన్రుఫు బ్యాప్టిస్ట్ చర్చ్.
ఆ పేరు చావడానికే ఒకలాగా ఉంది, అది తూతూలాగా ఉంది, అది ఉన్రూఫ్ బ్యాప్టిస్ట్ చర్చ్. లోనకి వెళ్ళే పాస్టర్ గారు, ఇది ఏంటి సార్ ఇది ఉన్రూఫ్ అని అంటే, సార్ ఇది ఉన్రూఫ్ పురా సార్ అన్నాడు. ఉరియా చర్చి పేరే మనకు అర్థం కావట్లేదంటే పురం కూడా అదేనా సార్, ఏంటి సార్ ఇదని అంటే, సార్ ఇక్కడికి వచ్చిన మిషనరీ సార్ అన్నాడు. అవునా సరే, నేను ఎవరో మిషనరీ చూద్దాం అనేసి మొత్తానికి లైబ్రరీలో ఇంటర్నెట్లో ఎతికితే దొరికింది ఆయన బయోగ్రఫీ. చదివానండి. చదివిన తర్వాత చాలా బాధ అనిపించిందండి. ఆయన చేసిన సేవ ఎంత అమోఘం అప్పుడు అర్థమైందండి. చెప్తాను. 17 ఏళ్ళు అప్పుడు ఉన్రూఫ్ అని ఆయన మార్మన్స్ పొందాడు. 17 ఏళ్ళు. 25వ ఏట బైబిల్ కాలేజీ పూర్తి చేసుకున్నాడు. బేసిక్ థియాలజికల్ కోర్స్ అయిపోయింది. ఆ బైబిల్ కాలేజ్ అవుతున్నప్పుడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, యానా. వాళ్ళిద్దరు కూడా బైబిల్ కాలేజ్ స్టూడెంట్సే. వాళ్ళిద్దరూ బాగా ప్రార్థన చేసుకొని, మనం పాస్టర్ కాదు మిషనరీ అవుదాం అని అనుకొని బాగా ప్రార్థన చేశారు. వాళ్ళిద్దరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. దేవుణ్ణి బాగా అడిగి, దేవుని చిత్తంలో ఆయన మనల్ని ఎక్కడికి వెళ్ళమంటాడో అక్కడికి వెళ్దామని 1 ఇయర్ ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే వాళ్ళకి దేవుడు పదే చూపించింది ఏంటంటే, గో టు సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం వెళ్ళాను. అంటే 26 ఏళ్ళు, అంటే పెళ్ళైన 1 సంవత్సరానికి వాళ్ళు భారతదేశం రావడానికి పూనుకున్నారు. వాళ్ళు ఎక్కడోళ్ళో తెలుసా? రష్యా. ఎక్కడోళ్ళు? రష్యా. రష్యా నుంచి ఇండియాకి నడిచి వచ్చేసారు వాళ్ళు. నడిచి రష్యా నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్, పాకిస్తాన్ నుంచి రాజస్థాన్, రాజస్థాన్ నుంచి గుజరాత్, గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి అప్పట్లో నిజాం కింగ్డమ్, ఇప్పుడైతే తెలంగాణ, అక్కడ హైదరాబాద్కి వస్తే దేవుడు ఇంకొంచెం కిందకి వెళ్ళమంటే శంషాబాద్లో మెననైట్ బ్రదరన్ చర్చ్ యొక్క సంస్థ బేస్ ఉన్నది. అక్కడికి వచ్చారు. ఎంతకాలం పట్టింది సార్ నడవడానికి? 3 సంవత్సరాలు. 3 ఇయర్స్ నడుచుకుంటూ వచ్చేసారు సార్ వాళ్ళు. 3 ఇయర్స్ నడుచుకుంటూ శంషాబాద్ వచ్చి సంవత్సరంలో వాళ్ళు తెలుగు నేర్చుకున్నారు. సంవత్సరంలో మీరు 3 నెలలు అమెరికా వెళ్ళి వస్తే ఏం కావాలి అని అంటారు. వాళ్ళు అలా కాదు, సంవత్సరంలో తెలుగు నేర్చేసుకున్నారు. నేర్చుకుని దేవుణ్ణి అడిగారు, ప్రభా దక్షిణ భారతదేశం వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలని. భువనగిరి వెళ్ళమని చెప్పినట్లు అనిపించింది, వెళ్ళారు. చితక బాధేశారు వాళ్ళని. ఇక్కడ ఉంటే బాగోదు అనేసి పెద్దవాళ్ళని, నిజాం దాకా వెళ్ళింది కబురు, మీరు జనగాం వెళ్ళండి అన్నారు. జనగాం వెళ్ళారు. జనగాం వెళ్ళిన తర్వాత ఉన్రూఫ్ ఆయన భార్య 13 ఏళ్ళు ఉన్నారు. 13 ఇయర్స్, 13 ఏళ్ళు. ఈ 13 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారు అని లెక్కల్లో చూస్తే 3100 మందికి బాప్తీసం ఇచ్చారు. 3100 పీపుల్కి వాళ్ళు బాప్తీసం ఇచ్చారు. ఇంకేం చేశారు తెలుసా? ఉన్రూఫ్ అప్పుడే కొట్టదు చాపట్ల, తర్వాత ఏం కొట్టుకోవాలో తెలియదు, ఊగా కొట్టేస్తే బాగదా, ఉన్నాడు చివరిదాకా. తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారు తెలుసా? 57 ఎకరాల స్థలాన్ని సంపాదించి పెట్టాడు పరిచర్యకి. ఆ టైంలో నిజాం హైదరాబాద్ బేగంపేటలో పబ్లిక్ స్కూల్ కడుతున్నాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అప్పుడే కట్టాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎవరి కోసం కట్టాడు తెలుసా? నిజాం పిల్లలు, రాజకుటుంబంలో ఉన్న పిల్లలకే అని కట్టాడు. ఈ ఉన్రూఫ్ అని ఆయన రాజకుమారులకు ఆయన స్కూల్ కడితే, దేవుని కుమారులకు నేను స్కూల్ కట్టలేనా అని జనగాంలో సేమ్ హైట్, సేమ్ షేప్, సేమ్ డిస్టెన్స్, అదే పద్ధతిలో ఒక స్కూల్ కట్టాడు జనగాంలో. ఎవరి కోసం తెలుసా? దేవుని పిల్లల కోసం. ఆ స్కూల్ కడుతున్నప్పుడు వాళ్ళ పెద్ద కూతురు చచ్చిపోయింది. ఆ స్కూల్కి ప్రిస్టన్ ఇన్స్టిట్యూట్ అని పెట్టాడు. వాళ్ళ పెద్ద కూతురు పేరు పెట్టాడు. బాగుంది. ఇదంతా నేను చదివిన తర్వాత జాగ్రత్త. నౌ ద మెయిన్ ఇష్యూ కమ్స్. చదివిన తర్వాత నెక్స్ట్ విజిట్లో వెళ్ళినప్పుడు కుర్రోళ్ళు ఉంటారు కదా, అరే ప్రిస్టన్ ఇన్స్టిట్యూట్కి వెళ్దాంరా అని అన్నా. అని అంటే వెళ్దామన్నా మనకి లోనకి పర్మిషన్ ఇస్తారో లేదా అన్న. మంద కదరా స్కూల్, మనకేమన్నా పర్మిషన్ ఇవ్వకుండా ఉంటాడు అంటే, చెప్పండి సార్ రండి అన్న, ఎందుకు వచ్చిందా మీరు పదాన చెప్పట్లేదు కుర్రోళ్ళు. సరే వెళ్ళా. ప్రిస్టన్ ఇన్స్టిట్యూట్, పెద్ద గేటు, గాతిక్ కన్స్ట్రక్షను, పెద్ద డోమ్ అంతా ఉంది. ఆ స్కూల్లోకి వెళ్తూ నాకు ఉన్రూఫ్ గారి గురించి తెలుసు అనే ఆనందంతో లోన అడుగుపెట్టి, పెద్ద సెంటర్ రిసెప్షన్ ఉంటుంది అక్కడ. నేను చదివింది ఏంటంటే పెద్ద సిలువ పెట్టాడని. చూస్తే సిలువ లేదు అక్కడ, గణపతి బొమ్మ ఉంది. అర్థమైందా మీకు?
ఏంట్రా ఇదంటే, అన్న గీతాంజలి పబ్లిక్ స్కూల్ వాళ్ళకి అమ్మేశారన్న దీన్ని. మనవాళ్ళే అమ్మేసింది గీతాంజలి పబ్లిక్ స్కూల్కి. ఏం చేయాలి చెప్పండి మీరు? ఏం చేయమంటారు? 3 సంవత్సరాలు నడిచొచ్చి దేశం కాని దేశంలో దేవుని కోసం సాక్షిగా నిలబడి ఒక స్కూల్ కడితే దాన్ని అమ్మేశారండి. అమ్మేశారు. బాధతో బయటకు వచ్చి, తమ్ముడు ప్రిస్టన్ సమాధి ఇక్కడే ఉండాలంటే, అన్న నాకు తెలియదు అన్న అన్నాడు. అయ్యా ప్రిస్టన్ సమాధి ఇక్కడే ఉందంటే వాళ్ళ నాన్న సమాధి కూడా ఇక్కడే ఉండాలి. 44 ఏళ్ళప్పుడు ఉండ్రుఫు చచ్చిపోయాడు. ఆయన సమాధి, కూతురు సమాధి పక్కనే పెట్టారు. ఆయన చచ్చిపోయినప్పుడు వాళ్ళ చిన్న కూతురు, 6వ కూతురు వయసు 6 నెలలు. ఆయన తన భార్య భర్త చచ్చిపోయిన తర్వాత కూడా 3 ఏళ్ళుండే 69 సంఘాలు ఆయన స్థాపించి స్థిరపరిచి అప్పుడు రష్యా వెళ్ళిపోయింది. ఉండ్రుఫు సమాధి ఎక్కడ ఉండాలి తెలియదు అన్నారు. పదండ్రా ఈ మూల ఉంటుందని నేను పుస్తకంలో చదివాను. వెళ్తే ముళ్ళ కంపల మధ్యన పందులు తవ్వేసిన 2 సమాధులు కనబడ్డాయి. నాకు ఏడుపు వచ్చింది. ఏడుస్తుంటే ఆ కుర్రోళ్ళకి ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉంటే ఒకటి పేకలో పట్టుకొని పళ్ళు బిగించి, రేయ్ వారం లోపల ఈ సమాధులు బాగు కాకపోతే ఎక్కడ పాతాడతారు మిమ్మల్ని అన్న. వారం రోజుల లోపల సమాధి బాగుపడతాయి. నెక్స్ట్ 3 డేస్లో వాళ్ళు వేరే బుల్డోజర్ లాంటిది జేపీ ఏదో అంటారు కదా, జేసీబీని తీసుకొచ్చి శుభ్రం చేసి దాని చుట్టూ గోడ కట్టారు. మై ఫ్రెండ్స్, వాళ్ళు సాక్షులుగా ఉండటానికి జీవితాన్ని అప్పగిస్తే మనం అమ్మేసుకుంటున్నాం. దేవుని సంఘము 2 పనులు చేయడానికి ఉంది. ఆయన్ని ఆరాధించడానికి, ఆయన సాక్షులుగా ఉండటానికి. ఆర్వి ఒకసారి ఆలోచించండి. వీ హ్యావ్ ఎ గ్రేట్ లెగసీ. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా గ్రేట్ లెగసీ. 160 సంవత్సరాలు 170 సంవత్సరాల క్రితం మిషనరీలు వచ్చి కట్టారు ఈ ప్రాంతాన్ని. చర్చ్ మిషన్ సొసైటీ కానీ, లండన్ మిషన్ సొసైటీ వాళ్ళు కానీ అద్భుతమైన పరిచర్య చేసి పెద్ద పెద్ద మందిరాలు కట్టి పెట్టారు. మనకి 4-5 తరాల నుంచి క్రైస్తవులని చెప్పుకునే స్థాయికి వచ్చాం. బట్ ఆర్ వి వర్షిపింగ్ గ్రూప్? ఆర్ వి విట్నెసింగ్ గ్రూప్? ఇఫ్ యు ఆర్ నాట్, సంవత్సరం తర్వాత సంవత్సరం యానివర్సరీలు చేసుకుంటూనే వెళ్తాం, దేవునికి ఉపయోగపడే వాళ్ళం అవ్వం. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇశ్రాయేలుని ఏర్పరచుకున్నాడు, ఫెయిల్ అయితే తోసి పడేశాడు. సంఘములో నిన్ను పెట్టాలనుకుంటున్నాడు, నువ్వు అమరక పడితే తోసి అవతల పడేస్తాడు ఆయన. బిఫోర్ దట్ హ్యాపన్స్, మే యూ ఫిట్ ఇన్ టు ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు కట్టే ఆ ఆలయంలో నువ్వు ఉండటానికి ఇష్టపడతావా? టు బీ ఎ వర్షిపర్, టు బీ ఎ విట్నెస్. ఆయన్ని ఆరాధించే వ్యక్తి, ఆయనకి సాక్షిగా ఉండే వ్యక్తి.